మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు పచ్చి రొయ్యలు ఎగురు పెడుతున్నాను ఫ్రెండ్స్. పచ్చి రొయ్యలు ఎగురు ఉల్లిపాయలు వేగనిద్దాం ఫ్రెండ్స్. బాగా వేగాలి. కొంచెం వేగాలి ఫ్రెండ్స్. ఇంకా మూత పెడదాం ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి వేద్దాం. 2 స్పూన్లు వేసాను ఫ్రెండ్స్. వేగనిద్దాం. అల్లం వెల్లుల్లిపాయలు వేస్తాం కదా, కొంచెం వేగనిద్దాం. పచ్చి వాసన లేకుండా వేగితే బాగుంటుంది ఫ్రెండ్స్. 3 టమాటాలు మిక్సీ చేశాను, ఇందులో వేసేస్తున్నాను. ఇది మంచిగా దగ్గరకు వచ్చేసేలాగా బాగా వేగించాలి. ఆయిల్ తేలాలి ఫ్రెండ్స్. ఆయిల్ తేలాలి. ఆయిల్ తేలే వరకు ఇది మగ్గనివ్వాలి. ఒక 10 మినిట్స్ ఉంచుదాం. టమాటా బాగా మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు జీడిపప్పు, కొబ్బరి, గసగసాలు మిక్సీ చేశాను, ఇది వేసేస్తాను. కూడా మగ్గాలి ఫ్రెండ్స్. కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు రొయ్యలు వేద్దాం. మంట మీడియంలో పెట్టి మూత పెడదాం. మూత తెద్దాం. బాగా దగ్గరగా అయిపోయింది ఫ్రెండ్స్. ఆయిల్ వేరేగా అయిపోయింది కదా. ఇప్పుడు జాజికాయ పొడి, మిరియాల పొడి కొద్దిగా వేస్తున్నాను. ధనియాల పొడి స్పూన్ వేస్తున్నాను, స్పూన్నర. జీలకర్ర 1/2 స్పూను. మెంతి పొడి తగినంత. కొంచెం పసుపు కలుపుదాం ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చాక రొయ్యలు వేసేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఇగురు కింద పెడుతున్నాను. రొయ్యలు ఇగురు వేసేస్తున్నాను ఫ్రెండ్స్. రొయ్యలు కలిపేసుకుందాం. మూత పెట్టేద్దాం. రొయ్యలో ఉన్న నీరంతా బయటకు వచ్చి మూత పెడదాం. అయితే మగ్గినవి
ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు వేద్దాం, అలాగే కారం కూడా వేద్దాం. స్పూన్నర వేసాను కారం. కలిపేద్దాం ఫ్రెండ్స్. రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయింది. ఒక 5 minutes మూత పెడదాం ఫ్రెండ్స్. కారం వేసాను కదా, కొంచెం మూత పెడితే మగ్గుతుంది. ఇందులో వాటర్ అంతా అయిపోయింది కదా. రొయ్య ఎంత మగ్గినా కానీ లోన పచ్చిగా ఉంటుంది, అందుకే కొంచెం వాటర్ వేసి ఉడకనిద్దాం. నీళ్ళు వేసి ఉడికినప్పుడే పూర్తిగా ఉడికినట్టు లెక్క మనకి రొయ్య, అందుకే వాటర్ వేసాను. ఇప్పుడు వాటర్తో చూద్దాం. కొంచెం కసూరి మేతి వేద్దాం. ఉడకనిద్దాం ఫ్రెండ్స్. పచ్చిరొయ్యలు ఎగురు అయిపోయింది. కొత్తిమీర వేసుకుందాం. పచ్చిరొయ్యలు ఎగురు అయిపోయింది. మీరు కూడా చేసుకుని తిన్న తర్వాత నాకు ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. నేను ఇంకా మంచి వీడియోస్ తీసి SDV సాయి ఛానల్లో పెడతాను, చూద్దిరిగాను.